హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. మీ ఆరోగ్య నేస్తం. చాలా మంది నడుము నొప్పితో బాధపడుతూ ఉంటారు. మరి నడుము నొప్పిని తగ్గించడానికి చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇటీవల కాలంలో సిట్టింగ్ జాబ్స్ పెరిగిపోయాయి. ఎక్కువసేపు కూర్చొని పనిచేయడంతో బ్యాక్ పెయిన్ తో బాధపడే వారి సంఖ్య మరింతగా పెరుగుతుంది. నడుము నొప్పి ఉన్నవారు ఆ బాధ బయటకు చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎక్కువసేపు పడుకోవాల్సి వస్తుంటుంది. వెన్ను నొప్పి వచ్చినప్పుడల్లా పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి నడుము నొప్పి తగ్గించుకునేందుకు కొన్ని చిన్న టిప్స్ పాటిస్తే తగ్గిపోతుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బాగా నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒత్తిడిని తగ్గించుకోవాల్సి ఉంటుంది. వెన్నెముక కండరాలు బలోపేతం చేయడంతో పాటు కొన్ని రోజువారీ అలవాట్లను మార్చుకోవడం వల్ల నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందే వీలుంటుంది. చిన్న టిప్స్తో నడుము నొప్పిని తగ్గించుకోవచ్చు. పడుకునే సమయంలో వెనక భాగంపై ఒత్తిడి పడుతుంది. నడుము నొప్పి ఎక్కువగా ఉన్నవారు మోకాళ్ళ కింద దిండు పెట్టుకొని నిద్రించడం వల్ల, కాళ్ళు ఎత్తుగా పెట్టడం వల్ల నడుంపై ఒత్తిడి తగ్గి కాస్త ఉపశమనం కలుగుతుంది. వ్యాయామం తప్పనిసరి. నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. నడుము నొప్పి తగ్గించడంలో వ్యాయామం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక వ్యాయామం చేసే సమయంలో నడుముకు సంబంధించిన ముఖ్యమైన కండరాలపై దృష్టి సారించి సరైన శిక్షణతో వ్యాయామం చేయడం వల్ల, ముఖ్యంగా కండరాలను సాగతీసి స్ట్రెచ్ చేసే ఎక్సర్సైజ్లు చేయడం వల్ల ఫలితం ఉంటుంది. వెన్ను సంబంధిత గాయాల ప్రమాదాన్ని తగ్గించడంలో వ్యాయామం సహాయపడుతుంది. నడుము నొప్పి తగ్గటం కోసం వారానికి కనీసం 2 సార్లు నడుమును బలపరిచే వ్యాయామాలను చేయండి. విటమిన్. ఎముకలు బలంగా ఉన్నప్పుడు నడుము నొప్పి వంటి సమస్యలు తలెత్తవు. బలహీనమైన ఎముకలున్నప్పుడు ఖచ్చితంగా నడుము నొప్పి ఇబ్బంది పెడుతుంది. కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా తీసుకోవడం ద్వారా వెన్నెముకలోని ఎముకలకు బలం చేకూరుతుంది. అందుకే తప్పనిసరిగా కాల్షియం, విటమిన్ డి తీసుకోవటం మర్చిపోకండి. పాలు, పెరుగు, ఆకుకూరలు, విటమిన్ సప్లిమెంట్లు వంటి వాటిలో విటమిన్ డి ఉంటుంది. ఎత్తుమడమల చెప్పులు. నడుము నొప్పిని నివారించడం కోసం చెప్పుల విషయంలో కూడా జాగ్రత్త పాటించాలి. ఎత్తుమడమల చెప్పులు ఎక్కువగా వేసుకునే వారికి నడుము నొప్పి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే తక్కువ మడమ ఉన్న చెప్పులను ధరించండి. ఇవి మన నడుంపై ఒత్తిడిని తగ్గిస్తాయి. ఒక్క అంగుళం కంటే తక్కువ మడమ ఉంటేనే ఫలితం బాగుంటుంది. కూర్చున్నప్పుడు, ఆఫీస్లో కూర్చున్నప్పుడు లేదా నిలబడి ఉన్నప్పుడు సరైన భంగిమ పద్ధతులను పాటించండి. మనం కూర్చునే విధానం బట్టి కూడా నడుము నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే కూర్చున్నా నిల్చున్నా ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకించి గంటల తరబడి కంప్యూటర్ ముందు పనిచేసేవారు మంచి కుర్చీని ఎంపిక చేసుకోవాలి. లేదంటే నడుము నొప్పి ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఎక్కువ బరువు. నడుము నొప్పికి మరొక కారణం విపరీతమైన బరువు. ఎక్కువ బరువు ఉన్నవారిలోనూ నడుము నొప్పి విపరీతంగా వస్తుంది. బరువు తగ్గితే సహజంగానే నడుము నొప్పి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. కాబట్టి బరువు తగ్గడంపై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం అవసరం. ప్రతిరోజు వ్యాయామం చేయడంతో పాటు చిన్న మార్పులతో నడుము నొప్పి ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. చూశారు కదా, నడుము నొప్పితో బాధపడటం కంటే ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే దాని నుండి ఉపశమనం పొందొచ్చో. ఇలాంటి ఆరోగ్య సంబంధిత చిట్కాల కోసం ఫాలో అవుతూ ఉండండి. సాక్షి లైఫ్. మీ ఆరోగ్య నేస్తం.